ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి. సో ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంలో చాలామంది ఉన్నారు, వాళ్ళతో మనం గడపాలి. సో వాళ్ళు మన ప్రోడక్ట్స్ చెప్పుకోవాలి, మనం ఏంటి అనేది తెలుసుకోవడానికి చాలా అవసరం. సో ఈరోజు మన కోసం ఉన్నటువంటి శ్రీధర్ గారు, దామోదర్ గారు వచ్చారు. సో ఈ ఐటీ సెక్టర్లో మనం ఎంతవరకు వీళ్ళకి ప్లేస్మెంట్స్ వరకు వస్తున్నాయి, అంటే ఇది ఈ ఇన్స్టిట్యూట్కి మీరు ఎలా వీళ్ళు అప్లై చేసుకోవాలి, రెండు మాటలు చెప్పండి. శ్రీధర్ ఆదిత్య ప్రొడక్షన్ నుండి వచ్చాను. ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బెంగళూరు నుండి ఇక్కడికి నేను వచ్చి ఇవాళ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఏంటంటే మా బిజీ లైఫ్లో మా పిల్లల్ని అసలు మాట్లాడించడానికే మాకు టైం దొరకలేదు. ఇక్కడ పేరెంట్స్ పిల్లలందరినీ ట్రైన్ చేసి వాళ్ళని టైంకి ట్రైనింగ్కి పంపించి ఇంత కేర్ తీసుకుంటున్న ఫస్ట్ టైం నేను చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ పేరెంట్స్. లహరి అకాడమీ, హరిప్రసాద్ గారు చాలా సంవత్సరాల నుంచి నా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. సో ఆ సందర్భంలో నన్ను ఇక్కడ దాకా పిలిపించాల్సిన అవసరం వచ్చింది. ఆయన 20 years నుంచి ఏం సర్వీస్ చేశారనేది మా ఫ్రెండ్ ద్వారా చాలా తెలుసు నాకు. మా ఫ్రెండ్ ఫ్యామిలీకే చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ పిల్లలు అంటే ఇది ఒకటే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటాయి కదా, చారిటీస్ చాలా చేస్తారు, అది ఎవరికి తెలియదు. యాక్చువల్గా ఆ పిల్లలు మా ఫ్రెండ్ చనిపోయారు. యాక్చువల్లీ ఆ పిల్లల కేర్ కూడా ఆయన గైడ్లైన్స్ చేశారు. ఆ ఒక్క కర్తసీ మీద నేను ఎంత దూరం రావడం జరిగింది. ఓకే, మాది ఆదిపురి ప్రొడక్షన్ ఐటీ ట్రైనింగ్ సెంటర్ ఫ్రమ్ బెంగళూరు. మేము అన్ని ఇన్స్టిట్యూట్స్ లాగానే ట్రైన్ చేస్తాము, ప్లేస్మెంట్ కూడా చేస్తాము. బట్ అదొక్కటే క్రైటీరియాలో అయితే మేము ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయలేదు. మేము స్టార్ట్ చేసి 2.5 years అయింది. చాలామంది పిల్లలకి ఇప్పుడుండే జనరేషన్లో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ ఉపయోగించుకోవడం కుదరట్లేదు, తెలియట్లేదు. పేరెంట్స్ కూడా బిజీ లైఫ్లో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఈ కాన్సెప్ట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎక్కడో జనాల దగ్గర రేపల్ అనే తెలుగు మీడియంలో చదువుకొని బెంగళూరులో ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ స్టార్ట్ చేసే లెవెల్కి రావడానికి మధ్యలో ఉన్న జర్నీ మొత్తంలో మేము ఎన్ని హర్డిల్స్ ఫేస్ చేసామో నాకు తెలుసు. మాకు మొబైల్ ఫోన్స్ కానీ లేకపోతే కెరీర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ కాలేజెస్కి వచ్చి చెప్పేవాళ్ళు కానీ ఎవరు లేరు మాకు. బట్ మేమేదో స్ట్రగుల్ చేసాం. కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్ళి కంపెనీస్లో రెజ్యూమ్స్ ఇచ్చి జాబ్స్ ఉన్నాయా లేదా, మా స్కిల్ ఇది ఉందని చెప్పుకొని ఈ లెవెల్కి వచ్చి రావడానికి 30 years పట్టింది. సో ఇప్పుడుండే పిల్లలకు అవకాశం లేదు. వాళ్ళ ఫోన్లోనే చాలా ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో కానీ ప్రతి చోట వాళ్ళ కెరీర్కి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. బట్ ఏ కెరీర్ చూస్ చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరికి ఐటీకి వస్తారు, ఎవరో ఫ్రెండ్ జాయిన్ చేస్తాడు, ఫ్రెండ్ వస్తాడు, నేను జావా నేర్చుకుంటా అంటే వారితో పాటు నేను జావా నేర్చుకుంటాను. వాడికి జావా అంటే ఏంటో తెలియదు, పైథాన్ అంటే ఏంటో తెలియదు. ఫ్రెండ్ వచ్చాడని వచ్చేస్తాడు, ఫ్రెండ్ నేర్చుకుంటాడు, వెళ్ళిపోతాడు 3 monthsలో. వీడు ఎలా వెళ్ళిపోతాడు? అట్లా గ్యాప్ పెరిగిపోతుంది. గ్రాడ్యుయేషన్స్ తర్వాత చాలా మందికి గ్యాప్ పెరిగిపోయి 2 years 3 years తర్వాత వాళ్ళ కెరీర్ మధ్యలోనే స్టాప్ అయిపోతుంది. సో నేనేమంటానంటే పిల్లలకి ఇప్పటి నుండే అసలు వాళ్ళ కెరీర్లో ఏం అవ్వాలి అనేది మనకి తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్, డాక్టర్, మెడిసిన్, ఇంజనీరింగ్ తప్ప ఏమి చెప్పమా. మనకు కూడా ఒక ఇన్సల్టింగ్ అనమాట. అదేంటో అర్థం కాదు. చాలా కెరీర్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా నేను ఇది మాట్లాడే సందర్భం లేదో తెలియదు కానీ ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. చాలా ఇండియాలో చాలా కెరియర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మనకి పార్లమెంట్ ఉంది, సెక్రటేరియట్స్ ఉన్నాయి, అసెంబ్లీస్ ఉన్నాయి. దాంట్లో ఒక IAS క్యాబిన్స్లో ఉండే ఎంప్లాయీస్ వేల మంది ఉన్నారు. వాళ్ళు ఎలా వెళ్తున్నారు? వాళ్ళ ఒక్కొక్కరికి 60,000-70,000 శాలరీస్ ఉన్నాయి. అసలు ఆ కెరీరే మనకు తెలియదు. ఇండియాలో 294 మ్యూజియంస్ ఉన్నాయి. మ్యూజియాలజీ అని, క్యూరేటర్ పోస్టులు అన్నీ ఉన్నాయి. 197 పోస్టులు ఖాళీ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అది చదివిన వాడే లేడు అసలు, అది ఉందని కూడా ఎవరికి తెలియదు. చాలా ఉన్నాయి, ఇలాంటి కెరియర్స్ చాలా ఉన్నాయి. ఒక SSC ఎగ్జామ్స్ ద్వారా 18 years ఏజ్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కో స్టేట్ గవర్నమెంట్ జాబ్కో మనం వెళ్తే 30 years or 25 years వచ్చేసరికి వాళ్ళు వెస్టర్న్ ర్యాంక్ కేడర్కి వెళ్తారు. ఆ తర్వాత అయినా వాళ్ళు డిగ్రీలు చేయొచ్చు. చాలామంది ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో డిగ్రీ చదివి ప్లస్ పీజీకి వెళ్ళాలి, ఆ పీజీకి వెళ్ళాలి. ఇది ఒక కామన్ స్ట్రక్చర్ అయిపోయింది. అంటే మనం
నర్సరీలో జాయిన్ చేయగానే 10th దాకా మనం పట్టించుకోవాలి. 10th అయిపోయిందా, ఇంటర్ చేంజ్ అవ్వాలని అప్పుడు పేరెంట్ ఆలోచిస్తాం. ఇంటర్ అయిపోయిందా, డిగ్రీ అయిపోయిందా, పీజీ. అదొక సర్కిల్ లాగా వెళ్ళిపోతుంది. వాడికి ఒక విజన్ లేదు, ఏం లేదు. ఏదో ఒక కెరియర్ చూస్ చేసుకుని వెళ్ళాలి. ఈ కాన్సెప్ట్లోనే ఆదిగురు ప్రాడక్ట్స్ మేము ఎందుకు స్టార్ట్ చేసామంటే, మా దగ్గరికి వచ్చిన ప్రతి స్టూడెంట్ని నువ్వు దేని పర్పస్లో వచ్చావో, బ్యాక్గ్రౌండ్ నీకు ఏముంది, ఏం నాలెడ్జ్ ఉంది చూస్ చేసుకుని వాటి పర్టికులర్గా ఈ కోర్సులోకి వెళ్తే నువ్వు సెటిల్ అవుతావు. ఆ కోర్సు నేర్పించేసి సెటిల్ చేయడమే కాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము స్టార్టింగ్ 20,000 to 30,000 శాలరీ ఇవ్వగలం అంతే. అది వాళ్ళ లైఫ్కి ఏం పనికిరాదు. వాడు ఒక్కడే సర్వైవ్ అవడానికి పనికి వస్తుంది. బట్ నెక్స్ట్ లెవెల్ ఏంటి, అప్గ్రేడ్ చేయడానికి ఏంటి, ఆ లెవెల్లో మేజర్ అంటే 2 lakhs to 3 lakhs పర్ మంత్ సంపాదించడానికి వాడి ప్లానింగ్ ఏంటి, బ్లూ ప్రింట్ ఏంటి, ఎలా వెళ్ళాలి, ఏం కోర్సెస్ నేర్చుకోవాలి అనేది మేము వాడికి ఒక ప్లాన్ బ్లూ ప్రింట్ ఇచ్చి వాడిని కెరియర్ సెట్ చేస్తాం. బట్ ఒక 20,000 రూపీస్ వాడు సంపాదించుకోగలిగితే పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా దాన్ని వాడి సర్వైవల్కి కానీ వాడి నెక్స్ట్ ఫ్యూచర్ కానీ ఉపయోగించుకుంటాడనే ఉద్దేశంతో ఆదిగురు ప్రొడక్ట్స్ ఎప్పుడు ఈ కెరీర్ గైడెన్స్ ద్వారానే వాళ్ళని మేము గైడ్ చేస్తూ వాళ్ళ బ్లూ ప్రింట్ అనేది ప్రింట్ చేస్తూ వాళ్ళని ఒక కోర్సులో స్కిల్ డెవలప్ చేసి ప్లేస్మెంట్ చూపిస్తూ వస్తున్నాం. సో ఇది అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ టైం నేను రావడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా దామోదర్ సార్ మాట్లాడారు. సభకు నమస్కారం. పిల్లల్ని పేరెంట్స్ చాలా సపోర్ట్ చేసి ఆడపాటు నేర్పించేసి ఇది తీసుకుంటే అనంతపురం జిల్లా స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది పేరెంట్స్ అందరికీ ఫస్ట్ శుభాకాంక్షలు, నమస్కారం. ఆదిగురు ప్రాడక్ట్కి ఐటీ ట్రైనింగ్, నారాయణ ట్రైనింగ్ పిల్లలు జాబ్ చూపిస్తున్నాము. రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిదీ మనకి ఏం కావాలన్నా అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాలా లైఫ్ కెరీర్ చేంజ్ అవుతూ ఉంది. అప్కమింగ్ స్టూడెంట్స్ కానీ నెక్స్ట్ రాబోయే తరాల పిల్లలకు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కానీ లైఫ్ కానీ ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి బయటికి ప్రాబ్లమ్స్ అప్పుడు మనకు ఏ రకంగా కంప్యూటర్ స్టార్టింగ్ ఏ సమస్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమస్య రాబోతుంది. యూత్కి మరి ముఖ్యంగా జాబ్ కెరీర్ కానీ మనం ఇండియా స్ట్రక్చర్ కానీ జాబ్ కెరీర్లో ఖచ్చితంగా కంప్లీట్గా పేరెంట్స్ గైడెన్స్ కావాలి, ఇన్స్టిట్యూషన్ గైడెన్స్ కావాలి. నెక్స్ట్ సొసైటీలో ఎలాంటి జాబ్స్ రాబోతున్నాయో కంప్లీట్గా ఐటీ ట్రైనింగ్ గైడెన్స్ కావాలి. ఆదిగురు ప్రాడక్ట్కి గైడెన్స్ మొత్తం పిల్లలు సపోర్ట్ చేస్తూ వాళ్ళ కెరీర్ కోసం కూడా ఇంపార్టెన్స్ ఇస్తామని జాబ్ చూపిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ దాకా మాకు ఎంతో సంతోషం అండి. సో నైస్. సో థ్యాంక్ యూ సో మచ్.